హలో హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజైతే మా పాప పుట్టినరోజు అనేసి నేనైతే ప్రాన్స్ పలావ్ చేశాను. అది ఎలా చేశానో కూడా చూపిస్తాను రండి. ముందుగా అయితే నేను శుభ్రం కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే పక్కన పెట్టుకుని గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. నాకు సరిపడా వేసుకున్నాను అనమాట ఆయిల్ అయితే. దాని తర్వాత రొయ్యలు అయితే శుభ్రం కడిగి పెట్టుకున్నాను కదా, రొయ్యలు అయితే ఇప్పుడైతే నేను నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో అయితే వేసుకుని శుభ్రంగా వాటిని అయితే ఫ్రై చేసుకుంటాను. కనీసం ఫ్రై చేయడానికి ఒక 20 నిమిషాలు టైం అన్నది దాటేస్తుంది. ఎందుకంటే రొయ్య ఎక్కువసేపు ఉడకాలి కదా, లేకపోతే బాగోదు. ఎక్కువసేపు అంటే ఎక్కువసేపు ఏమి ఉడకక్కరొద్దు రొయ్య కూడానా. కానీ నేనైతే అది ఏగినట్టు ఉండాలి కాబట్టి రొయ్య ఎక్కువసేపు అయితే వేపుకున్నాను. బాగా రొయ్యనైతే బాగా వాటర్ అంతా పోయేంత వరకు కూడా నేనైతే రొయ్యనైతే వేపుకున్నాను. ఇలా ఏగిపోతే వాటర్ వస్తూనే ఉంటుంది అన్నమాట. అలా వాటర్ వచ్చేది, ఆ వాటర్ పోయేంత వరకు నేను బాగా వేపేసుకున్నాను. రొయ్యలు శుభ్రంగా వేగిపోయింది. ఇప్పుడైతే నూనె తిరిగి పైకి నేను ఆయిల్ వేసాను కదా, ఆయిల్ పైకి వచ్చింది. రొయ్య అయితే వేగిందన్నమాట. అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని వేసుకున్నాను. ఉప్పేడు నేను క్లిప్ చేసాను అన్నమాట, చూపించలేదు వీడియోలోనే, సారీ. ఇప్పుడు వచ్చేసి అయితే నేను పలావ్ కాబట్టి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటాను. వేసుకునేవి కూడా శుభ్రంగా వేపుకుంటాను అన్నమాట. నేను ఉల్లిపాయలు అయితే నా అంచనా ప్రకారంగా వేసుకున్నాను. అంటే ఇన్నైతే సరిపోతాయని మనకు అనిపించదు కాబట్టి నేను వేసుకున్నాను. కేజీన్నర బియ్యం అన్నమాట. కేజీన్నర బియ్యానికి నేనైతే కేజీ రొయ్యలు వేసాను అన్నమాట. పెద్ద రొయ్యలు అయ్యి కేజీ రొయ్యలు వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఉల్లిపాయ అయితే మధ్యదాకా కూడా నేనైతే వేపుకోవాలి. ఇప్పుడైతే వేపుకుంటున్నాను. శుభ్రంగా వేగిపోయిన తర్వాత అయితే వేగుతున్నాయి కదా, ఇలాగైతే దీంట్లోకి వచ్చేసి నేను బాగా వేగనిచ్చిన తర్వాత దాంట్లోకి వచ్చేసి నేనైతే క్యారెట్, బీట్రూట్ ముక్కలు కూడా వేసుకున్నాను అనమాట. చిన్నగా అంటే నా స్టైల్లో నేను కట్ చేసుకున్నాను. బీట్రూట్, క్యారెట్ అవి కూడా కలిపిన తర్వాత టమాటా ముక్కలు, టమాటా అయితే తక్కువ వేసుకున్నాను, చిన్న టమాటా అన్నమాట. వేసుకుని టమాటా ఇవి వేసుకుని వాటిని కూడా మగ్గనిచ్చాను. ఎందుకంటే నేను ముందు రొయ్య వేపాను కదా, ఆ రొయ్య వేపడం వల్ల ఆ వాటర్ అడుగుపెట్టినట్టు అనిపించింది అన్నమాట. అందుకనేసి నేనైతే వేపుకున్నాను. వీటిని ఇవి అయితే బాగా మగ్గిన తర్వాత క్యారెట్, బీట్రూట్, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకున్నాను కదా, అవి అయితే శుభ్రంగా మగ్గనిచ్చాను. మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడైతే దాంట్లోకి వచ్చేసి నేనైతే ఇప్పుడు పలావాకు కొద్దిగా బిర్యానీ సామాను అన్నమాట. పువ్వు, మొగ్గ, లవంగాలు, అరికలు అన్నీ కలిపి నేనైతే కొద్దిగా సామాను కూడా వేసుకున్నాను అందులో, పలావ్ సామాను. తర్వాత వచ్చేసి అది శుభ్రం కలుపుకున్న తర్వాత నేను పలావ్ సామాను తక్కువ వేసాను. ఎందుకంటే నేను పలావ్ సామాను పొడి చేసుకుని పెట్టుకున్నాను అన్నమాట. పొడి వాడతాను కానీ మామూలుగా నార్మల్గా వేయాలి కదా అనేసి కొంచెం వేసాను. వేసిన తర్వాత వీటిని కూడా శుభ్రం కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కస్తూరి మేతి అన్నమాట. కస్తూరి మేతి కూడా కొద్దిగా వేసుకుని దాన్ని కూడా శుభ్రం కలుపుకున్నాను. కలుపుకుని వచ్చిన తర్వాత బాగా అడిగేటప్పుడు కదా, రొయ్య వేసాను కదా, రొయ్య వల్ల దానికి వాటర్ అంతా ఇంకనిచ్చాను కదా, దానికనేసి వాటర్ అంతా అడిగేటేసింది కానీ రొయ్య ఏం అవ్వలేదు. అదైతే సపరేట్గా అలా ఉండిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర కూడా శుభ్రంగా వేసుకుని వేపుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే వేసుకున్నాను, స్పూన్ చిన్నగా ఉన్నబట్టి ఒక 3-4 స్పూన్లు అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దాన్ని అయితే శుభ్రంగా కూడా పచ్చివాసన పోయేదాకా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేపుకుంటాను. బాగా వేపుకొని దాన్ని అయితే మగ్గిపోయింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గింది. ఇప్పుడు దానికి వచ్చేసి అయితే నేను మసాలా పొడి అన్నమాట. 2 కేజీన్నర రైస్ అంటే నేను బిర్యానీ పొడి స్పూన్ వచ్చేసి చిన్నది, 3 స్పూన్లు వేసుకున్నాను. నేను చెంచా వచ్చేసి చిన్నదే. దాంట్లోకి వచ్చేసి ఉప్పు సరిపడినంత, మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకుని దాంట్లోకి వచ్చేసి అయితే రైస్ కేజీన్నర నేను కొలిసి పెట్టుకున్నాను కదా, దానికి తగ్గట్టుగా వాటర్ కూడా నేను పోసుకున్నాను అనమాట. వాటర్ పోసుకుని ఆ వాటర్ అయితే శుభ్రం మరిగింది. వాటర్ అయితే మరిగిన తర్వాత ఇప్పుడైతే దాంట్లో ఉప్పు ఉందో లేదో చూసుకున్నాను. ఉప్పు కూడా సరిపోయింది. ఉప్పు అంతా సరిపోయిన తర్వాత దానికి వచ్చేసి నేనైతే ఇప్పుడు ఎసరు మరిగిపోయింది కాబట్టి నేను పక్కనే పొడి బియ్యమే, కడిగి పెట్టలేదు, పొడి బియ్యమే, దానికి ఏమి రాయి ఏంటమ్మా డాల్డా అయ్యి అంటారు కదా, అది కూడా ఏమి పెట్టలేదు. నేను పొడి బియ్యమే పోసాను.
బియ్యం వచ్చేసి చిన్న బియ్యం పొట్టిన పెద్ద మెసరు బియ్యం మేము వేసుకున్నాం అన్నమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడైతే శుభ్రం కలుపుకుంటున్నాం కదా, కలుపుకున్న తర్వాత రైస్ వేసుకున్న తర్వాత ఉప్పు కూడా సరిపోయింది లేదా ఒకసారి అయితే చూసుకున్నా. అది సరిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను వచ్చేసి దానికైతే మూత పెట్టేసుకుంటాను అనమాట. మూత పెట్టడం దాకా నేను చూపించలేదు. తర్వాత మూత పెట్టుకున్న తర్వాత రైస్ మరగడం మొదలెట్టి ఇలా అయింది. అయిన తర్వాత దీన్ని మళ్ళీ కలుపుకున్నాను. కలుపుకుని వచ్చేసి ఉడకడానికి దగ్గర పడింది అనమాట, వాటర్ ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడైతే నేను మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఇదిగో నేను మళ్ళీ మూత తీసి చూసిన తర్వాత ఇవి ఇలాగైతే రెడీ అయింది. అంటే వాటర్ కూడా లేదు కాబట్టి ఇంకా అలాగే నేను గ్యాస్ మీద కాబట్టి ఉంటున్నాను. ఇంకా అలాగే కాబట్టి దానికి వచ్చేసి సిమ్లో పెట్టేసుకుంటాను. నేనైతే సరిపోద్ది వాటర్ అలాగే ఉడికిపోద్ది. సిమ్లో పెట్టేసుకుని నేనైతే ఇప్పుడు ప్రస్తుతంగా దాన్ని మూత పెట్టేసుకుంటాను. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాల్లో సిమ్లో కాబట్టి మూత తీసి చూసినప్పుడు అలా రెడీ అయింది బిర్యానీ. పలావ్ అయితే బిర్యానీ కాదు, పలావ్, ప్రాన్స్ పలావ్, రొయ్యల పలావ్ ఇలా అయితే రెడీ అయింది. మా పాప అయితే ఈరోజు పుట్టినరోజు కాబట్టి పట్టుకెళ్ళడానికి అనేసి నేను వండింది ఇవి ఇలా నేను రెడీ చేసినవి అయితే సేమియా రెడీ చేశాను, చికెన్ కర్రీ రెడీ చేశాను, రొయ్యల పలావ్ కూడా రెడీ చేశాను. కానీ నేను వీడియోలో అవి ఏమి తీయలేదు. మా పాప హాస్టల్కి పట్టుకెళ్దాం అనేసి ఇవన్నీ రెడీ చేశాను. అవి కూడా వీడియో తీద్దాం అనేసి అనుకున్నాను, కానీ నాకు అలా కుదరడం లేదు వీడియో తీసుకోవడానికి. అందుకనేసి నాకు వీడియో తీయడం అయితే రాక నేనైతే ఇలా తీసాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరియు ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని మాత్రం క్లిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఓకేనా? మీరు ఇచ్చే లైక్, మీరు ఇచ్చే టయాన్ని కూడా నాకు ఎంతో ఉపయోగపడుతుందని నేనైతే నమ్ముతున్నాను. మీరైతే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటారని, ఇప్పటి వరకు నన్ను ఎంతో సపోర్ట్ చేశారు, అలాగే ఇక ముందు కూడా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. నా వీడియో చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. రొయ్యల పలావ్ అయితే మంచి టేస్టీగా ఉన్నది. నేనైతే తిని చూశాను కాబట్టి చెప్తున్నాను, ఎందుకంటే ఎలాగ టేస్ట్ చూద్దాం కదా కలిపి, అందుకనేసి చూసినట్లయితే రొయ్యల పలావ్ అయితే చాలా బాగుంది. నేనైతే రొయ్యల పలావ్ ఫస్ట్ టైం వండాను. నేను ముందే దమ్ బిర్యానీ అవి చేశాను, కానీ రొయ్యల పలావ్ అయితే ఫస్ట్ టైమే నేను చేయడం. ఇది కూడా నేను ఎక్కడ చూసి కాదు, మామూలుగా నా ఆలోచన ప్రకారంగానే చేశాను. నా వంటలో తప్పు ఉంటే కనుక కామెంట్ చేయండి ప్లీజ్.